ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ఎన్ఎస్జీ ఎస్ఎస్సీకి తోడు కౌంటర్ యాక్షన్ టీం కూడా రంగంలోకి దిగింది అంటున్నారు. మరి ఇప్పటికీ అభివృద్ధి మంత్రంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు మరి 53 రోజుల పాటు జైల్లో ఉంచినా కూడా ఆయనపై ఎటువంటి నేరాన్ని నిరూపించలేకపోయినా అప్పటి అధికార పక్షాలు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు మరి మావోయిస్టులు ఆయన టార్గెట్ చేయడం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు గారిని మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రజలే నాకు హైకమాండ్, రాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడనే కాదు, గతంలో కూడా ఆయన అలాగే పనిచేశారు. అండ్ కక్షపూరిత రాజకీయాలు ఆయన చేసే ఛాన్స్ లేదని ఆయన చెప్పారు. అలాగే ఇప్పుడు పరిపాలన కూడా నడుస్తున్న పరిస్థితి. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయనకు మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది? గతంలో కూడా మనం చూసాము ఆయన ఒకసారి ప్రమాదం నుంచి తప్పించుకోవటం, అండ్ ఇప్పుడు కూడా మరి భద్రత పెంచారు అంటున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే అమ్మా, ఈవెన్ నక్సలైట్లైనా ఎవరైనా కూడా ఆయన్ని ఎవరైతే శత్రువుగా చూస్తున్నారో, ఆయన ఎవరైతే నిర్మూలించాలనో లేకపోతే ఎవరైతే ఎలిమినేట్ చేయాలనో, ప్రాణానికి హాని చేయాలని చూస్తున్నారో వాళ్ళందరూ ఒక ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఓన్లీ కాంగ్రెస్ సింగిల్ పార్టీగా దేశంలో ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పట్లో కేవలం ఏదో ఒక ప్రధానమైన వర్గాలు, అప్పట్లో ఈ కమ్మ వర్గానికి కూడా పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రధానమైన వర్గం అంటే రెడ్డి అండ్ వెలమ. సో వీళ్ళ యొక్క ప్రాబల్యమే ఉండేది రాజకీయాల్లో. మంత్రులుగా అయినా, మినిస్టర్లుగా అయినా, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అయినా వీళ్ళే ప్రధానంగా ఉండేవారు. అటువంటిది రాజకీయం అంటే అందరి దాక్షగా ఉండేది మిగతా వర్గాలకి, ఎస్పెషల్లీ ఈ మైనార్టీస్కి కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కూడా. మరి అటువంటి తరుణంలో రామారావు గారు టీడీపీ పెట్టి అందరి దాక్షగా ఉన్న రాజకీయాన్ని ప్రతి వాళ్ళ చెంతకి తీసుకొచ్చి, అసలు మనం రాజకీయ నాయకుడు అవుతామా, అసలు మనకు ఆ యొక్క అర్హత ఉందా, మనం వీళ్ళతో పోటీ పడబలమా అనే ఒక దాని నుంచి ఈ రోజున అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇటు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అన్ని రంగాల్లో కూడా, ఇటు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా పోటీ పడుతూ వాళ్ళు వివిధ హోదాల్లో, వివిధ పదవుల్లో ఈ రోజున రాజకీయాన్ని ఆస్వాదిస్తున్నారు, రాజకీయాన్ని నడుపుతున్నారు, రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారంటే అది కేవలం తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. సో ఈ నక్సలిజం అనేది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అప్పట్లో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, బీసీలకి ఒక భద్రత లేదు. అంటే ఒక అటువంటి తరుణంలో ఇది పుట్టుకొచ్చింది. సో అంటే ఏంటి? రాజకీయ అసమానతల్ని, ఆర్థిక అసమానతల్ని, ఈ సమాజంలో ఉన్న హెచ్చుతగ్గుల్ని తగ్గించడం కోసం, ప్లస్ వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమే నక్సలిజం పుట్టింది. మరి అటువంటి తరుణంలో తెలుగుదేశం ఆవిర్భించడం, రామారావు గారు రావడం, రామారావు తర్వాత బాబు గారు రావడం, ఇప్పుడు బాబు గారి యొక్క పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాం కదా. ఇటు హైటెక్ సిటీ కానీ, లేకపోతే ఈ సాఫ్ట్వేరు కానీ, ఐటీ కానీ. సో ఎంతసేపు ఏంటంటే ఈ యొక్క ఆర్థిక ప్లస్ సామాజిక ప్లస్ ఈ రాజకీయ ఏదైతే ఈ యొక్క అసమానతలు ఉన్నాయో వాటిని రూపుగా మాపడానికి ఆయన సుదీర్ఘంగా, చాలా తీవ్రంగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మనం రిజల్ట్ కూడా చూస్తున్నాం. ఏ విధంగా హైదరాబాదు విజన్ 2020 పేరుతో ఏ విధంగా డెవలప్ అయింది, ఈ రోజున ప్రజల యొక్క జీవన పరిణామాలు, ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి, అలాగే రాజకీయాల్లో కూడా ఎక్కువగా ఎవరికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుందాం ఏపీలో. మీరు చూశారు కదా, ఒక చీఫ్ సెక్రటరీ కాడి నుంచి మన మిగతా యొక్క పదవులన్నీ కూడా తీసుకుంటే, ఒక డీజీపీ తీసుకున్నా, లేకపోతే ఇటు స్పీకర్ తీసుకున్నా, ఏమి తీసుకున్నా, అలాగే మెజార్టీ మినిస్టర్లు తీసుకున్నా, మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్థానాలు తీసుకున్నా కూడా అంతా కూడా వెనకబడిన తరగతులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలకి ఆయన పెద్దపీట వేశారు. మరి అటువంటి వ్యక్తి ఈ రాజకీయ అసమానతల్ని, సామాజిక అసమానతల్ని, ఆర్థిక అసమానతలను రూపుమాపాలి. అందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అనేది ఒకప్పుడు నినాదం అయితే, ఇప్పుడు కొత్తగా ఆయన పట్టుకున్న నినాదం ఏంటంటే ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్, అంటే ఇంటికి ఒక పారిశ్రామిక తయారవ్వాలని మరి ఆయన కృషి చేస్తూ నిరంతరం మరి ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం చేస్తుంటే మరి ఆయనకే ప్రాణానికి హాని ఉందనో లేకపోతే ఇలాగా లైఫ్ థ్రెట్ ఉందని మనం చూడడం కూడా కొంచెం కించిత్తు బాధగా కూడా ఉంది. సో మరి వాళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే, ప్రజల కోసం ఇలా పాటుపడుతూ
ఇటు రౌడీల్ని ఫ్యాక్షనిస్టుల్ని అందరినీ కూడా నిర్మూలించి అందరినీ కూడా తొక్కి నారదీసి ఆ యొక్క అసమానతలు లేకుండా చేసిన వ్యక్తి మరి ఈ బడుగుల కోసం బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళందరినీ కూడా మంచి మంచి పొజిషన్లో మీరు చూస్తే మరి ఎర్రనాయుడు కుమారుడిని రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రిగా మరి పౌర విమానయాన శాఖ మంత్రిగా మరి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అతను ఒక బీసీ. సో మరి అటువంటిప్పుడు మరి అసలు వీళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వీళ్ళ యొక్క మూల సిద్ధాంతాలు ఏంటి అసలు అనేది మనం కూడా ఒకసారి వాళ్ళు కూడా పునఃపరిశీలించుకోవాలి, వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండోది, ఒకప్పుడు ఓకే పెద్దగా చదువు లేదు, పెద్ద గ్రామాల్లో ఈ భూస్వాములు ఈ వీళ్ళందరి యొక్క పటేలు పట్వారీ విధానాలు ఉండి వీళ్ళ యొక్క అధికార దర్పంతో వీళ్ళ యొక్క ఈ బలహీన వర్గాల మీద వీళ్ళందరూ కూడా పెత్తనం చెలాయించేవారు కాబట్టి అప్పుడు ఓకే. బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు పల్లెటూర్లు కాదు పట్టణాలు కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి కుటుంబం నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారు, ఐటీ వచ్చారు, దేశ విదేశాల్లో మంచి మంచి కొలువుల్లో ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. అలాగే రాజకీయంగాను అన్ని రంగాల్లో కూడా ఆ వర్గాల వాళ్ళు కూడా డెవలప్ జరిగింది. మరి ఈ తరుణంలో కూడా ఈ నక్సలిజం కావాలా, ఈ హింస కావాలా? ఇప్పుడు ఎంతోమంది తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద ఇంజనీర్లు గోల్డ్ మెడలిస్టులు అందరూ కూడా ఎస్పెషల్ ఆ రోజున ఈ బడుగు బలహీన వాళ్ళ కోసం నడుము కట్టుకున్నదంతా కూడా చూస్తే మీరు ఈ నక్సలిజంలో అంతా కూడా అగ్రవర్ణాల వాళ్ళే, కమ్మాసు వెలమాసు రెడ్డీసు బ్రాహ్మిన్సు ఇలాగ అగ్రవర్ణాల వాళ్ళే ఈ నక్సలిజాన్ని ముందుకు తీసుకెళ్లారు. చాలా వరకు ప్రజలకు మంచి చేశారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు చాలామంది బయట చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్నది సూడో జర్నలిజం జరుగుతుంది, సూడో నక్సలిజం జరుగుతుంది. అసలు అప్పటిలాగా ఒక సిద్ధాంతాలు లేవు, ఒక పద్ధతులు లేవు, కేవలం డబ్బుల కోసం వాళ్ళ యొక్క పర్సనల్ అజెండా కోసమే ఈ రోజున ఈ బాట పట్టారని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అన్నది ఆ పరమాత్మకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఏదేమైనా నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా ఎవరు కూడా భూస్వామి కానీ లేకపోతే ఒక ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు ఈ పల్లెటూరుల్లో కాదు కదా ఎక్కడా కూడా ఆ పెత్తనం చెలాయించడానికి కూడా సాహసించట్లేదు. ఆ పెత్తనం చెలాయించుకున్నా కూడా అందుకున్నా కూడా ఆ వర్గాలు దాన్ని సహించట్లేదు. ఆ వర్గాలు ఎవరు కూడా వాళ్ళని మీద ఎక్కించుకుని గుర్రపు స్వారీ చేసుకోవడానికి రెడీగా లేరు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా సార్, ఇక్కడ కేవలం మావోయిస్టుల నుంచే అంటారా, లేదంటే మావోయిస్టుల రూపంలో నుంచి వెనక నుండి ఎవరైనా నడిపించే అవకాశం కూడా ఉంటుందంటారా? ఇప్పుడు చెప్పలేం కదమ్మా. ఇప్పుడు మరి ఉమేష్ చంద్ర గారు ఒకప్పుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు అన్యాయంగా మరి అమీర్పేట చౌరస్తా దగ్గర నగర నడిబొడ్డుని చంపేశారు ఆయన్ని. సో దానికి కూడా ఏమంటారంటే రాజశేఖర రెడ్డి రాజారెడ్డి వాళ్ళ యొక్క అన్యాయాల్ని అక్రమాలని అన్నీ అరికట్టాడు కాబట్టి వాళ్ళని నిలవరించాడు కాబట్టి వీళ్ళే నక్సలైట్లు ముసుగులో అతను చంపేశాడని కూడా చాలామంది బయట చెప్పుకుంటూ ఉంటారు. సో ఏదైనా మీరు చెప్పింది కూడా వాల్యుబుల్ పాయింటే. నిజంగా మరి వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు చాలా విజ్ఞానవంతులు, ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఆ ప్రజల యొక్క బాగోగుల కోసం వీళ్ళంతా కూడా ఆలోచించే నక్సలిజం ఉన్నవాళ్ళు నక్సలైట్లు. ఈ విధంగా మరి ఒక ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడు అది ఎటువంటి ఒక కక్ష రాజకీయాలు కానీ ఎటువంటి ప్రతీకార రాజకీయాలు కానీ లేకుండా ఎప్పుడు చూసినా సరే సంక్షేమము ప్లస్ అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగే, ఎక్కడ ప్రపంచంలో తెలుగువాడున్నా బాగుండాలి, ఎక్కడ ప్రపంచంలో తెలుగువాడే డామినేట్ చేయాలనే భావన ఉన్న ఆ మహానాయకుడికి మరి థ్రెట్ ఉందంటే ఒక కించిత్తు ఆశ్చర్యంగాను కొంచెం అవమానకరంగాను కొంచెం బాధంగా కూడా ఉంది. సో అటువంటి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే ఈ నక్సల్స్కి ఏమొస్తుంది? ఇప్పుడు 10 మందికి మంచి చేసేవాడిని, రాష్ట్రం బాగుండాలని దేశం బాగుండాలని కోరుకునేవాడిని, ఇంత పెద్ద మార్గదర్శి దీర్ఘదర్శి ఇంత విజన్ ఉన్న నాయకుడిని ఒక టార్చ్ బేరర్ని అంతమొందిస్తే వాళ్ళకు ఒరిగేదేంటి జరిగేదేంటి? కాబట్టి బహుశా మీరు చెప్పినట్టుగా ఆ ముసుగులో ఆ యొక్క వంకన వేరే ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థులు కానీ లేకపోతే వేరే ఎవరైనా కూడా ఆయనంటే గిట్టని వాళ్ళు ఆయన ఈ విధంగానే కొనసాగితే మళ్ళీ మనకు రాజకీయం రాదనో లేకపోతే మనం ఈ యొక్క పదవులకు రాలేమనో లేకపోతే పవర్లోకి రాలేమనే భావన ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా ఈ విధంగా చేస్తున్నారా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఏదేమైనా ఇది నిజంగానే శోచనీయం. 24 గంటలు కూడా ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆయన కూడా ఒక సామాన్య ఉద్యోగులాగా పెన్షన్లు ఇస్తూ ఆ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్న నాయకుడికి ఈ విధంగా థ్రెట్ ఉందనడం, మళ్ళీ దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ స్పెషల్ కమాండోస్ స్పెషల్ ఫోర్స్ని మళ్ళీ వీళ్ళందరికీ స్పెషల్ బెటాలియన్ని కేటాయించడం అనేది ఇది నిజంగానే శోచనీయం. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అదే వేరే రాష్ట్రంలోనూ
వేరే దేశంలో ఉండుంటే అసలు ఆయన బాటికి ఆయన రోడ్లో ఆయన బాటికి ఆయన ఫ్రీగా ఎవరు లేకుండానే కూడా నడిచి వెళ్ళిపోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. సో మరి అటువంటి వ్యక్తికి ఉండడం, దీని విషయంలో నిజంగానే నక్సలైట్ల పాత్ర ఉందంటే వాళ్ళు కూడా ఒక పునరాలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఒక క్వాలిటీ, ఒక మంచి వ్యక్తిత్వం, ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, దేశానికి మంచి చేయాలి, ప్రజల యొక్క జీవన పరిణామాలని ప్రమాణాలని మార్చాలి అని తెలుగువాడి యొక్క ఖ్యాతి, తెలుగువాడి యొక్క కీర్తి దేశ విదేశాల్లో కూడా మారుమోగాలని ఆలోచించే వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం, ఈ విధంగా ఎలిమినేట్ చేయాలనుకోవడం కూడా శోచనీయం. సో సపోజ్ అటువంటి ఆలోచన ఉన్నా కూడా నక్సలైట్లు కూడా వాళ్ళ పందాన్ని, వాళ్ళ ఆలోచనని మార్చుకుని అటువంటి మహానాయకుడికి ఎటువంటి యొక్క ముప్పు తీసుకురాకుండా, ఎటువంటి కీడు తలపెట్టకుండా వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి, సో ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ, ఆయన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ పాటుపడుతున్న ఆ విధానాలను చూసి సపోజ్ అటువంటి ఒక దురాలోచన వాళ్ళకున్నా, అటువంటి చెడు ఆలోచన వాళ్ళ మనసులో ఉన్నా కూడా దాన్ని పూర్తిగా చెరిపేసేసి ఆ నాయకుడికి ఏ హాని చేయకుండా, ఆ నాయకుడికి అవసరమైతే అండదండగా ఉండాలని మీ ద్వారా ఆ నక్సలైట్లకి నా మనవి, విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.